హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం పూజకు ఉపయోగించే పీటల్ని ఎలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం పూజకు వాడే ఈ పీటలకి మనం క్లీన్ చేసినా కూడా పసుపు కలరు మరకలు అలాగే ఉండిపోతాయి కదా. ఇట్లా పసుపు కలర్లో ఉండిపోయిన మరకలని మనం కొన్ని చిన్న టిప్స్తో శుభ్రంగా మొత్తం పసుపు మొత్తము కూడా పోయేలాగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక రెండు వస్తువులతో మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది అందరిళ్ళల్లో ఉండేవేనండి. ఇది వచ్చేసి సోడా ఉప్పు, అంటే వంట సోడా అంటారు కదండి, మనం ఇంట్లో వంటలో వాడేది. అది ఆ సోడా తీసుకొని ఫస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసేసేయాలి. దాని మీద ఒక నిమ్మబద్ద కొంచెం నిమ్మరసాన్ని అప్లై చేసుకోవాలండి. దాని మీద మొత్తం పిండేసేసి ఫస్ట్ దాన్ని మొత్తాన్ని కూడా సోడా ఉప్పుని అప్లై చేయాలి. ఈ నిమ్మరసం పిండేసాం కదండి, ఆ చెక్కతోనే దాన్ని మొత్తం పీట మనకి ఎల్లో కలర్లో పసుపు అయితే ఎక్కడుందో దాని మీద మొత్తం అప్లై చేయాలి. మనం పీటలు మామూలుగా కడిగేస్తాం కదండి పూజ అయిపోయిన తర్వాత. కడుక్కున్న తర్వాత కూడా ఆ పసుపు మరకలు అలాగే ఉంటే కనుక మనం ఆ పసుపు మరకలు పోవడానికి ఇట్లా చేస్తే కనుక పోతుందండి. ఫస్ట్ మనం బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, వేసుకొని ఇట్లా నిమ్మరసం వేసుకొని మొత్తం దీన్ని ఎక్కడైతే మనకి పసుపు మరకలు ఉన్నాయో అది మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టేసేయండి అట్లా. ఇప్పుడు అరగంట అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మంచి టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా కాదు అంటే చక్కగా మనం పంపు కింద పెట్టేసి చక్కగా కడుక్కుంటేనండి చక్కగా నీట్గా పోతుంది ఈ టిష్యూ పేపర్ కంటే కూడా. ఇప్పుడు వీటిని నేను ట్యాప్ కింద కడిగేసుకున్నానండి. చూడండి, చక్కగా పసుమరకలన్నీ పోయి నీట్గా కొత్తగా ఉంది కదండి. ఇది ఇట్లా మనం క్లీన్ చేస్తే కనుక కొత్తది వాటిలాగా మెరిసిపోతుంది చూడండి. చిన్నదైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.